guys, hello guys, welcome to my channel Mighty B. సో ఈరోజు అయితే మనం అయితే స్క్విడ్ గేమ్ ఆడబోతున్నాం. స్క్విడ్ గేమ్ అయితే నిజమైన స్క్విడ్ గేమ్ కాదండి. నిజమైతే స్క్విడ్ గేమ్ అయితే నేను ఇప్పటికీ వీడియో కూడా చేస్తున్నాను. సో మనమైతే ఇప్పుడు ఇంకో గేమ్ చేద్దాం, ఇంకో గేమ్ ఆడిద్దాం. సో మనమైతే ఇప్పుడు ఏం చేద్దామో తెలియట్లేదు. ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళిపోదాం. ఆల్రెడీ రిజిస్టర్ ఉన్నాను, నాకే తెలియదు రిజిస్టర్ ఉన్నానని. సో ఇక్కడైతే మన ఫస్ట్ గేమ్ స్టార్ట్ అయిపోయింది. మీకైతే తెలుసు ఫస్ట్ గేమ్ ఏంటో, యాజ్ యూజువల్ గ్రీన్ లైట్ అండ్ రెడ్ లైట్. సో ఇక్కడైతే మన గేమ్ అయితే త్వరగా స్టార్ట్ అయిపోతే బాగుండు. నాకైతే మిమ్మల్ని అయితే బోర్గా అస్సలు కొట్టాలని లేదు. మీరైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కొట్టేసేయండి, నచ్చించేసేసేయండి. సో ఈ గేమ్లో అయితే మనం మోస్ట్లీ ట్రై చేద్దాం, విన్ అవ్వడానికి ట్రై చేద్దాం. నాకైతే ఇప్పుడు ఎంత బోర్ కొడుతుంటే ఏం చేయాలో తెలియట్లేదు. ఇక్కడైతే ఒక డ్యాన్స్ రిక్వెస్ట్ పంపించారు, డ్యాన్స్ చేద్దాం. ఓకే, సారీ. సో ఇక్కడైతే స్టార్ట్ అయిపోయింది. ఫ్రంట్ మ్యాన్ వచ్చేసాడు, గార్డ్స్ కూడా వచ్చేసారు. సో ఇక్కడైతే స్కిప్ బటన్ ఉంది కదా గైస్, నాకైతే ఎంత నవ్వుస్తుంది తెలుసా ఇప్పుడు. సో ఫ్రంట్ మ్యాన్ ఒక్క డైలాగ్ చెప్తాడు, వెళ్ళిపోతాడు. అంతమంది వెంటనే స్కిప్ కొట్టేస్తారు. ఎంతో కామెడీగా ఉంటుంది తెలుసా. సో ఇక్కడైతే వెళ్ళిపోయారు, మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సగానికి సగం స్కిప్ అయిపోతే ఇంకేమి ఇస్తారు. ఇక్కడైతే ఎలివేటర్ వచ్చేసింది, మనమైతే చూసుకుని వెళ్ళిపోదాం. ఓ, నేను వచ్చేదారిలో ఒక ఆరాఫామ్ చేస్తున్నాడు. రెడ్ లైట్, గ్రీన్ లైట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. కానీ ఇందాక చెప్పాను కదా గైస్, ఒకడు ఆరా ఫామ్ చేస్తున్నాడని. కానీ వాడికి నాకున్నంత ఆరా మాత్రం లేదులేండి. సో ఎప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం. ఈ డోర్ దగ్గర అయితే మనమైతే కొట్టుకుంటున్నాం వీళ్ళతోటి. మనమైతే వెంటనే ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. ఈడెవడు బయటకు వచ్చాడు, అప్పుడే గ్లిచ్ అనుకుంటానులేండి. సో ఇక్కడైతే డోర్స్ ఓపెన్ అయిపోయింది. ఈ డోర్స్ ఓపెన్ అయినప్పుడు ఎందుకు కనిపెట్టలేదో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు ఆ పోలీసు. మనకెందుకు లేని, మనమైతే ఆడదాం. సో వెల్కమ్ కంటెస్టెంట్స్, యూ టు విన్ దిస్ గేమ్, మూవ్ విన్ యూ హియర్. తెలుసులే. మనమైతే ఇప్పుడు పాకెట్ సైడ్ అయితే తీసేసుకున్నాం ఇందాక. ఇప్పుడైతే జుయి అని వెళ్ళిపోవాలి. ఇక్కడైతే గ్రీన్ లైట్ పడింది, వెళ్ళిపోదాం. రెడ్ లైట్, నాకు పని అయిపోయింది. ఓ, నా పని అయిపోయింది. ఇక్కడ ఎవరో ఉన్నారు, యాష్ అని. యాష్ 12421 JD అంట. ఈయనైతే మనం హెల్ప్ చేద్దాం. సో వెళ్తున్నాం ఇందక్కడి నుంచి నడుచుకుంటూనే పోతున్నాం. ఎవరి దగ్గరైనా సూపర్ పుష్ ఉండే మీరు చూస్తారా గైస్? అట్లాంటి షార్ట్స్ సూపర్ పుష్ తోటి ఒకరిని కొడతారు, విని దగ్గరికి వెళ్ళిపోతారు. ఇప్పుడు నేను ఎందుకు ఆగాను లిటరల్లీ నాకు అస్సలు అర్థమైతే కావట్లేదు. ఇప్పుడు ఈ రెడ్ లైట్ మళ్ళీ గ్రీన్ లైట్ పడ్డాక రియలైజ్ అయ్యాను ఎందుకు ఆగాను. రియలైజ్ అవ్వలేదు ఎందుకు ఆగానని అనుకున్నా. సో మనమైతే చాలా దగ్గర ఉన్నాం. టైం కూడా చాలా ఉంది కాబట్టి మనం మెల్లగా వెళ్ళిపోవచ్చు. మనల్ని ఎవరొక్కరు పుష్ చేయకుండా ఉంటే ఇంకా సూపర్గా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ నాకు షార్ట్ తగిలింది, అబ్బా బ్లడ్ వస్తుంది గాయ్స్. ఇప్పుడు అబ్బా మళ్ళీ తగిలింది. నా లక్ అయితే బాగాలేదు. సో నెక్స్ట్ గేమ్లో కూడా నా లక్ ఇలానే ఉంటుందేమో చూద్దాము. ఈ ఎన్నిసార్లు షార్ట్ అవుతాడో నాకైతే అర్థం కావట్లేదు. నేను షార్ట్ అయిన వెంటనే నార్మల్గా అయిపోతుంది. ఓ అంత బాడీ గ్లిచ్ అయిపోతుంది ఏంటి గైస్? మీరు కూడా ఎప్పుడు నేను చూసా. అరే ఎన్నిసార్లు షార్ట్ అవుతాను. ఈ కీబోర్డు ఒకటి. వెళ్ళిపోదాం. నేనైతే అసలు వాడిని పట్టించుకోకుండా విన్ను కోసం వెంటనే వచ్చేసాను. వాడు కూడా వచ్చేసాడు. సో అందరిని అయితే పుష్ చేస్తున్నాడు. నేను వాడిని కాపాడానన్న దాన్ని ఏమంటారు, నాకు ఆ వర్డ్ గుర్తురావట్లేదు. నేను వాడిని కాపాడినందుకు రెస్పెక్ట్ కూడా లేదు నాకు. నన్నే పుష్ చేసేస్తున్నాడు. పుష్ చేద్దాం, చంపేద్దామా? ఓకే, మీ ఇష్టం. చంపేద్దామంటే చంపేద్దాం.
నేనైతే అబ్బా మళ్ళీ ప్రతిసారి ఇది పుష్ చేయాలనుకున్న ప్రతిసారి ఇట్లానే అవుతుంది. ఇది మళ్ళీ నన్ను పుష్ చేస్తున్నాడు నేను కాపాడినోడిని. ఎంత కాపాడినా అసలు వీళ్ళకి నా మీద మర్సీ అనేదే లేదు. చీచీ చీచీ చీ ఏం మంది ఉన్నారు. గ్రో గార్డెన్ కమ్యూనిటీ అయితే ప్లీజ్ ఫ్రూట్ అని అడగకముందే ఇచ్చేస్తారు. సో ఇప్పుడు గ్రో గార్డెన్ గురించి ఎందుకు వెళ్ళండి, మనమైతే స్క్విడ్ గేమ్ మీద కాన్సన్ట్రేట్ పెడదాం. సో మోస్ట్ ప్రాబబ్లీ ఎప్పుడైనా ఇప్పుడు గేమ్ అయిపోవచ్చు. సో ఇంకా 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6 అందరి పని అయిపోయింది. వీళ్ళ పని అయిపోయింది భయ్య, వీళ్ళ పని అయిపోయింది. గెలిచేసాం, మనం గెలిచేసాం. ఈ రౌండ్ అయితే గెలిచేసాం. నెక్స్ట్ రౌండ్ అయితే మోస్ట్ ప్రాబబ్లీ హనీకాంబ్ అయి ఉంటుంది. సో మనకు కానీ మొనాలిసా వస్తే నేను అతను ఏడ్చేస్తాను. నాకు కానీ మొనాలిసా వస్తే నేను ఈ వీడియో ఎండ్ అయిపోతుంది గైస్, చెప్తున్నాను. మొనాలిసా వస్తే నాకు ఈ వీడియో ఎండ్ అయిపోతుంది. మొనాలిసా లేకపోతే స్క్విడ్ ఇవేమన్నా వచ్చాయంటే ఈ వీడియో ఎండ్ అయిపోతుంది. కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. నాకు లక్ ఇవ్వండి, సర్కిల్ ఇచ్చేసేయండి. నాకు కానీ సర్కిల్ వస్తే నా సూపర్ ఉంటుంది. నాకు కానీ సర్కిల్ వస్తే మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసినట్టే. మీరైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కొట్టకండి, కొట్టండి. నాకు కొంచెం స్టటర్ అవుతుంది. మీరైతే పట్టించుకోకండి. మీరైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. నాకైతే ఫుల్లీ లక్ ఇచ్చేసేయండి గైస్. సో గేమ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఎప్పుడన్నా ఎలివేటర్ వచ్చేస్తుంది, మనం వెళ్ళిపోదాం. మన నెంబర్ అయితే 283 పేరేంటో నాకు వెంటనే కమెంట్స్లో చెప్పేసేయండి. సో మళ్ళీ ఇక్కడ ఆరాఫామ్ చేస్తున్నారు. నువ్వు ఎంత ఆరాఫామ్ చేసినా, నేను ఎంత ఆరాఫామ్ చేయకపోయినా కూడా నాకుండే అంత ఆరా నీకు లేదు భయ్యా. బాగుంది కదా గైస్? బాగుంటే థమ్స్ అప్ పెట్టండి కమెంట్స్లో, బాగోకపోతే థమ్స్ డౌన్ పెట్టండి. ఎవరైనా పిక్చర్స్ కూడా తీసుకొని ఇవ్వట్లేదు. చీ పిక్చర్స్ కూడా తీసుకొని ఇవ్వట్లేదు గైస్. పుష్ చేస్తూనే ఉన్నారు. దే డోంట్ హ్యావ్ మేనర్స్ లైక్ అస్. We are not horses, but we are humans. And humans are... మనకి పిక్చర్ అయితే క్రేజీ వచ్చింది. డైలాగ్ చెప్తున్నప్పుడు పిక్చర్ని గమనించలేదు. మా పిక్చర్ మాత్రం క్రేజీ వచ్చిందన్న. నేను ఎందుకు మళ్ళీ కిందకి వెళ్ళానో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. యాష్ కోసం నేను యాష్ మీద ఎంత మర్సీ చూపిస్తున్నా కూడా నన్ను పుష్ చేస్తూనే ఉన్నాడు. నాకు ఇంకా చిరాకు వచ్చేసింది, అందుకే వచ్చేసాను. డాల్గోనా క్యాండీ మీరు ఎప్పుడన్నా ఇంట్లోనే ట్రై చేశారా గైస్? డాల్గోనా క్యాండీ కమెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి. ఎలా వచ్చిందో కూడా చెప్పండి. నేనైతే ఒకసారి ట్రై చేశాను, అది కూడా బాగా వచ్చింది. నేనైతే మోనాలిసా ప్రింట్ చేయడం ట్రై చేశాను, కానీ మోనాలిసా కొంచెం లీసానే అయిపోయింది. అందుకే మళ్ళీ ఇంకోసారి ట్రై చేసి సర్కిల్ చేశాను. ఆ క్యాండీ అయితే నాకు చాలా అంటే చాలా స్వీట్ అనిపించింది. ఇక్కడైతే గేమ్ కూడా స్టార్ట్ అయిపోయింది. గేమ్ అయితే చాలా కష్టంగా ఉండబోతుంది. నాకైతే సర్కిల్లో రావాలి గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గివ్ మీ లక్. ఏమొచ్చింది సర్కిల్. అది గైస్, అది మన మైటీ బీ ఫ్యామిలీ పవర్ అనేది. మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్లనే నాకు సర్కిల్ అయితే వచ్చింది. సో మనమైతే ఇప్పుడు వెంటనే కంప్లీట్ చేసేద్దాం వితౌట్ ఎనీ క్రాక్స్ వచ్చాయంటే ఇంకా 1 or 2 క్రాక్స్ అయితే పర్వాలేదు. చెప్పానుగా 1 or 2 క్రాక్స్ అయితే పర్వాలేదు. సో ఇప్పుడు నేను జాగ్రత్తగా ఉండాలి. ఇంకా రావాలండి క్రాక్స్, మీరు అంత భయపడకండి. అయిపోయింది, సింపుల్ గైస్, వెంటనే అయిపోయింది. మనదే సెకండ్ థర్డ్ అయి ఉంటుంది. నేనైతే ఇక్కడ యాష్ అనేది ఒకడు ఉన్నాడు కదా, వాడు నాది పుష్ చేస్తూనే ఉన్నాడు కదా, వాడి కుకీ మీద అయితే నేను స్టెప్ చేస్తూనే ఉన్నా. అది తిరిగిపోవాలి నేను తొక్కే పవర్కి. అసలు ఎంత కాపాడినా కూడా ఎంత మర్చిలేదు. చేసేసాడా? మంచిది బాబు, మంచిది. నీకు ఉందన్నా, నీకు ఉంది జంప్ రోప్లో, నీకు ఉంది ఎందంటే. సో మనమైతే ఎవరికైతే మోనాలిసా వచ్చిందో చూద్దాము. నాకైతే ఇక్కడ మోనాలిసా ఎవరికి వచ్చిందో అయితే అస్సలు అర్థం కావట్లేదు. మనకెందుకు లేండి, మనం సైడ్కి ఉందాం. సో ఈ ఘాట్స్ దగ్గరికి వెళ్దాం.
ఎయ్ బా ఏమన్నా పోస్టరా గైస్. ఇది ఎట్లుంది తెలుసా, ఇద్దరు గార్డ్స్ ఇద్దరికిద్దరు టీమ్ వర్క్ చేస్తున్నట్టుంది. గార్డ్ ఏమో నా గన్ని నా షోల్డర్ మీద పెట్టి వేరే వాళ్ళని షూట్ చేస్తున్నట్టు పర్ఫెక్ట్ ఏం పెట్టినట్టు ఉంది కదా. ఇది చూడండి, ఇది బాగుందా గైస్. నాకైతే సూపర్ అనిపిస్తుంది. ఓ గెలిచేసాం కదా, మళ్ళీ లాబీలోకి వెళ్ళిపోయాం. ఇప్పుడైతే నాకు ఫుల్ భయం వేస్తుంది. నేను ఎంతమందిని చంపుతున్నో తెలియదు, నేనన్నా చచ్చిపోతున్నో తెలియదు. నా సెంటెన్స్ బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంటుంది ఇప్పుడు ఏమవుతుందో. నైట్ అవుట్. సో ఇప్పుడైతే మనం ఫుడ్ తీసేసుకుంటే మనకి వెపన్ కూడా వచ్చేస్తుంది. ఆ వెపన్ తోటి ఫోర్షి చంపేసేయాలన్నమాట. వీడియో అయితే లాంగ్ ఉండబోతుంది, అదొక్కటే అర్థమైంది. మనం ఈ వీడియో ఎందుకు లాంగ్ ఉండబోతుందంటే మనమే ఈ గేమ్ అంతా గెలుచుతాం కాబట్టి చాలా గేమ్స్ ఉంటాయి ఆడడానికి, అందుకే మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? కింబాపతి వచ్చేసింది. అయ్యా నా ఫోర్క్ రాలేదు. గేమ్ స్టార్ట్ అయినప్పుడు కూడా రాకపోతే ఇంకా ఐఆమ్ కుక్డ్ అంతే. నాకు సడన్గా అందరు గాల్లో తేలుతున్నట్టు కనిపిస్తుంది గైస్. నా ల్యాగ్ వల్ల కొంచెం ల్యాగ్ అవుతుంది, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. సిగ్మా వాక్ సిగ్మా బోయ్. మీరైతే సాంగ్ని ఇచ్చేసింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సిగ్మా మోయ్. ఎవడన్నా అది మళ్ళీ చూసింది ఆశనా నీకు ఉందన్న. నిన్నే చంపేస్తా, ఫస్ట్ నిన్నే చంపేస్తా నేను. అమ్మయ్య, నేను అనుకుంది వచ్చింది, స్టార్ట్ అయ్యాకే వచ్చింది. అబ్బా మిస్ అయిపోయింది గైస్. సో వాడైతే తప్పించుకునేస్తున్నట్టు ఉన్నాడు. మనమైతే వీళ్ళని పట్టుకుందాం. ఇది ఏమంటాడు, అవసరమైన సమయానికి డాష్ అవ్వదు, అవసరం లేని సమయానికి డాష్ అవుతుంది. అదైతే మనకి ఫుల్ అసలు వేస్ట్ అనమాట. అయ్యో నన్ను ఒకటి కొట్టిండు, అయ్యో పరిగెత్తాలి లేకపోతే నా పని అయిపోతుంది. ఐ విల్ బి కుక్. అరే యాష్ ఆగు. యాషనా? నాకు అనిపించట్లేదు. యాష్ కాదు. బా నా హెల్త్. నేనైతే ఇప్పుడు కొంచెం పరిగెత్తాలో తెలియట్లేదు, ఏం చేయాలో తెలియదు. యాష్. అరే పక్కన ఇంకా లో హెల్త్ ఉన్నాడు, అందుకే వాడి వైపు వచ్చేసాను. యాష్ అయితే అరే అబ్బాయి మళ్ళీ షార్ట్ మిస్ అయిపోయి. అరే యాష్ ఆగు. అరే మధ్యలో ల్యాగ్ వల్ల ఆగిపోతున్నాను గైస్. నేనైతే కావాలని అయితే అస్సలు చేయట్లేదు, నా హెల్త్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి మీ నో టేక్ ఎనీ రిస్క్. వీళ్ళనైతే ఫస్ట్ చంపడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ ఒకరు దొరికిడు చంపేద్దాం అందరినీ చంపేద్దాం 40 సెకండ్స్లో. ఇప్పుడు వాడిని చంపాలి. అయ్యో పరిగెడుతున్నాడు. వాడిని ఎలాగైనా చంపాలి. రెడ్ హెల్త్ దాకా తీసుకొచ్చాను గేస్లే. ఇప్పుడు కానీ నేను చంపకపోతే నా కష్టం అంతా వృధా అయిపోతుంది. ఎక్కడున్నాడు వీడు? నాకు అర్థం కావట్లేదు. ఇక్కడున్నాడు. ఇక్కడైతే హీల్ చేసుకుంటున్నారు, వాళ్ళనైతే మనం హీల్ చేసుకొని ఇవ్వద్దు. కానీ నాకైతే అది అవ్వటం. ఇప్పుడు నేను యాష్ నుంచి వెళ్ళిపోయినా, నాకు అర్థం కావట్లేదు. ఇక్కడైతే 11 సెకండ్స్ ఉంది. సో మనం గర్ల్ చేసాము. నేనైతే ఒక్కరిని కూడా చంపలేదు. సో సాడ్. కానీ ఒక్కరిని ఆల్మోస్ట్ చంపపోయాను కదా, అది నాకు హ్యాపీ. ఓ వాట్ ఈజ్ ల్యాగ్? వాట్ కైండ్ ఆఫ్ ల్యాగ్ ఈజ్ దిస్? ఐ క్యాంట్ అండర్స్టాండ్. సో ఇప్పుడు ఏం గేమ్ వస్తుంది నాకు అర్థం కావట్లేదు, నాకు ఏం గుర్తునట్లేదు. హైడ్ అండ్ సీక్ అని మాత్రం చెప్పకండి. నా దగ్గర అయితే 2.5 మిలియన్ వాన్ ఉంది. మీరైతే నాకు చెప్పండి గైస్, అసలు నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ రోల్స్ ఎలా కొనుక్కుంటామో నాకైతే అర్థం కావట్లేదు. మీరైతే నాకు చెప్పండి. హైడ్ అండ్ సీక్ గెలిచింది. ఇప్పుడు హైడ్ అండ్ సీకా? అబ్బా నాకు సీకర్ వస్తే బాగుండు. సీకర్ ఉంటుందండి. సీకరే రావాలి నాకు. కానీ సీకర్ వస్తే ఫుల్ హ్యాపీ. టన్ వద్దులేండి. ఇప్పుడు ఆ పాట కొంచెం చాలా క్రింజ్ ఉంది. సో ఇప్పుడు మనం ఇవేం కొనలేము, జస్ట్ 2.5 మిలియన్ ఓన్ మాత్రమే ఉంది కాబట్టి మనం ఏం కొనలేము, అసలు ఏం కొనలేము.
ఎలివేటర్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. నాకు హైడ్ అండ్ సీక్ ఫుల్ భయం వేస్తుంది, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఫుల్ భయం వేస్తుంది. జంప్ చేసుకుంటూ వెళ్తున్నా. జంప్ రోప్ అనుకున్నాను నేను, కానీ సర్లేండి ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోవాలి అంతే. ఇప్పుడైతే నేను దూసుకుంటూ వెళ్ళిపోయాను. ఫోటో కూడా ఏం తీసుకునేది లేదు, కాబట్టి హైడ్ అండ్ సీక్కి దూసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇవి ఎక్కడెక్కడ తిప్పిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఐ జస్ట్ హోప్ రిబెలియన్ అవ్వకుండా ఉంటే చాలు. రిబెల్ అయితే నేను ఇంకా నాకుందన్న, నాకుంది. హైడ్ అండ్ సీక్ స్టార్ట్ అయిపోయింది. ఎవడెవడో సీకర్స్ అన్ఫేర్ అంట. వాట్ ఈజ్ ఈవెన్ టాకింగ్ అబౌట్? ఏం మాట్లాడుతున్నారు గైస్ అసలు ఈ కమ్యూనిటీ? ఇదిలో నేనైతే డ్యాన్స్ చేస్తున్నాను. ఏయ్ గాడ్, నువ్వు నన్ను కానీ షూట్ చేసినావు అనుకో నీకు ఉంటుంది చెప్తున్నా. ఎప్పుడైతే రోల్ చేసేస్తున్నా. రెడ్ రావాలి. మీరైతే గెస్ చేయండి గైస్ వెంటనే. షట్, బ్లూ అయితే వచ్చింది. అబ్బా నాకు భయం వేస్తుంది గైస్. యాష్కి కానీ రెడ్ వచ్చింది అనుకో, ఐ యామ్ కుక్డ్. సో ఇక్కడ నాకు తెలిసిన డోర్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను. నాకు తెలియదు గైస్, ఎప్పుడు నేను హైడర్ ఆడలేదు, సీకర్ ఆడాను. సో ఇక్కడ ఏదో డోర్ ఉంది, ఇది ఓపెన్ చేసేస్తాం. ఇదేంటిది 3 కీస్ వచ్చింది. నో వే. ఫస్ట్ ట్రై బ్రో. గైస్ మీరైతే నాకైతే సబ్స్క్రైబ్ చేసినట్టయితే నాకు ఫుల్ అనిపిస్తుంది. అస్సలు లక్క మాత్రం మామూలుగా లేదన్న. నా ఫస్ట్ డోర్ నా కీతో ఓపెన్ చేసిందే ఎస్కేప్ డోర్ అయిపోయింది. సో నాకైతే ఇక్కడ భయం వేస్తుంది, ఎవడో కూడా వచ్చి చంపిస్తాడేమో అని. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడైతే ఏఎఫ్కే ఉంటాను ఇంకా 3 minutes. సో మళ్ళీ ఏఎఫ్కే అయ్యాక కలుద్దాం. చచ్చిపోతే చెప్తున్నా, జంప్ రూప్లో కానీ నేను చచ్చిపోతే వీడియో ఎండ్ అయిపోతుంది. నాకైతే వీడియో ఎండ్ అవ్వాలని లేదు, కానీ మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. మీకైతే ఎండ్ అవ్వాలని ఉందా చెప్పండి? మీకు ఎండ్ అవ్వాలని ఉందా? లేదు కదా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో దట్ ఐ డోంట్ ఫాల్. నాకైతే చాలా హార్డ్ అనిపించింది. చాలామంది చెప్పారు ఇది చాలా హార్డ్ అంట ఈ ఇంక్ గేమ్లో ఉండే జంప్ రోప్. అందుకే నేను బెట్గా పెడుతున్నాను. నేను కానీ పడిపోతే నేను ఇంకా వీడియో ఎండ్ అయిపోతుంది. నాతో చాలా ఫాస్ట్గా మాట్లాడుతున్నా. ఈ యాష్ అయితే ముందు చచ్చిపోవాలి నాకన్నా ముందైతే. ఈ యాష్ మాత్రం బతికాడు అనుకో, ఆడికుంది. వచ్చేసాను నేను. కూల్ సిగ్మా బాయ్ వాక్. ఇక్కడైతే పడిపోయేలా ఉన్నాం. చాలా ఎక్కువ బ్లష్ పెట్టేసుకుంది డాల్. సో మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. అందరు అంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు, నాకైతే ఫుల్ భయం వేస్తుంది. ఏదో వచ్చింది, చదివే లోపలే పోయింది. సో ఇంకా మనమైతే నాకైతే ముందు వెళ్ళిపోవాలని ఉంది. చచ్చిపోయి వీడియో ఎండ్ చేయడానికి అయితే అస్సలు అనుకోకండి. జస్ట్ సో దట్ ఐ కెన్ ముందే వెళ్ళిపోవచ్చని. లేకపోతే మళ్ళీ ఓన్లీ 1 more ఛాన్సా? నాకు భయం వేస్తుంది అన్నయ్య. పడిపోయినా. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు పడిపోతే guys, maybe some mistake might have been happened. I was మీరు చూసుండొచ్చు వీడియోలో, నేను ఇంకా చచ్చిపోయినాను.
నేను ఎందుకు తెలుసా గైస్ హ్యాపీ ఇప్పుడు, నేను ఎందుకు హ్యాపీ అంటే నేను చూసా యాజ్ కూడా చచ్చిపోయాడు, అందుకు నేను చచ్చిపోయినా పర్వాలేదు, ఆడ చచ్చిపోయాడు కాబట్టి నేనైతే హ్యాపీ ఉన్నాను. సో మీకైతే ప్రామిస్ చేసినట్టు ఈ స్నేహిత్ మాట వచ్చినట్టు ఓడిపోతే ఇంకా వీడియో కేల్కతం అయిపోతుంది అని చెప్పాను. సో నా మాట నిలబెట్టుకుంటున్నాను. సో the video ends here, and if you want more videos like this, like, share and subscribe. Bye bye. Get to kotteseyandi like, share and subscribe ni. Bye.